చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నేతన్న సేవలో పథకం అమలుపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి నేతన్నకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిఫోడియా, కమిషనర్ రేఖారాణి, వివిధ జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, గడువులోగా అర్హులైన నేతన్నలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాల్లోని చేనేత జౌళి శాఖ అధికారులు ప్రతి అర్హుడికి ఈ పథకం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఎన్నికల హామీల్లో లేకపోయినా చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేతన్న సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంపీ శివనాథ్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సహా పలు స్టేషన్లో అభివృద్ధితో పాటు నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘమని పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎంపీ శివనాథ్ విజయవాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున యాదవ్, నరసింహ చౌదరి, టీడీపీ నేతలు బొప్పన భవకుమార్, తూమాటి ప్రేమ్నాథ్, పలువురు పార్టీ నాయకులు సమక్షంలో శివనాథ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంపీ శివనాథ్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే స్టేషన్తో సహా పలు స్టేషన్లో అభివృద్ధితో పాటు నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించడంలో ఆయన చేస్తున్న కృషి అమోఘమని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక రైల్వే స్టేషన్లను అధునాతనంగా తీర్చిదిద్దనున్నారన్నారు. రాబోయే 3 ఏళ్లలో ఎంపీ శివనాథ్ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరొచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అత్యంత దుర్మార్గంగా మూసివేస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేనున్నానని చెప్పి మొబైల్ అన్నా క్యాంటీన్లు తెరిచి ప్రతిరోజు కూడా వేల మందికి ఆయన అన్నదానం చేసినటువంటి వ్యక్తి. మరి అదే పందాన్ని కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా తన సేవా కార్యక్రమాలను విస్తృతంగా నియోజకవర్గ పరిధిలో చేయటమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా గత సంవత్సరం దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ పేరుతో దసరా ఉత్సవాలని, మరి నా పక్కనే దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గాంధీ గారు కూడా ఉన్నారు. మరి వారితో కూడా కలిసి విజయవాడ ఉత్సవాన్ని దసరా సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచ చిత్రపటంలో విజయవాడ స్థానాన్ని మరింత పైకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. మరి మళ్ళీ ఈసారి వచ్చేటటువంటి దసరాను కూడా ఇంకా మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆయన అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విజయవాడ పార్లమెంట్ ప్రజల అదృష్టం ఈ రోజున కేశినేని శివనాథ్ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. మరి వారి జన్మదినం సందర్భంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరిన్ని సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంట్కి వారు సేవ చేసుకునే విధంగా ఆ భగవంతుడు వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అభిమానంగా ఎంతో మందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,85,000తో గెలిచినటువంటి
ఎంపీ గారు ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా క్షణం తీరిక లేకుండా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటును శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన పార్లమెంటు సభ్యులైనాక విజయవాడ రైల్వే స్టేషన్కు 930 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 26 ఓబీలు అంటే రైల్వే పట్టాలు దాటేటువంటి బ్రిడ్జిల్ని 20 దాకా శాంక్షన్ చేయించడం జరిగింది. గొల్లపూడి దగ్గర నుంచి పొన్నమి వరకు ఫ్లేవర్ను పొడిగించడమే కాకుండా అన్నిటికి మించి ఇవాళ బైపాస్ చాలా త్వరగా పూర్తి చేయించి కేవలం పాముల కాలువ దగ్గర కొద్దిగా మాత్రమే పెండింగ్లో ఉంది. నిరంతరం ఇంతవరకు విజయవాడ పార్లమెంట్లో ఆయన విజయవాడలో వారానికి 4 రోజులుంటూ 7 నియోజకవర్గాలకు ప్రజలు అందుబాటులో ఉంటూ అధికారులు, కార్యకర్తలు, నాయకులను, ఎమ్మెల్యేలని, చైర్మన్ని సమన్వయం చేసుకుంటూ అందరినీ మెప్పిస్తూ ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. మన కేసినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికే. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్లని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని మరి మన దసరా ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా చేస్తానికి మన లోకల్ ఎంపీ సునా చౌదరి గారు, మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా సహకారంతో మేము చాలా బాగా ఎప్పుడూ లేనట్టుగా మరి లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 20 లక్షల మంది పైన వచ్చారు దసరా ఉత్సవాలకు భక్తులు. మరి ఈసారి ఇంకెక్కువ వస్తారని ఎస్టిమేట్ చేసి మరి బ్రహ్మాండంగా మరి మాకు ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిన్న మొన్న మీరు పేపర్లో చూశారు. మరి ప్రసాదం స్కీములో కొన్ని కోట్ల రూపాయలు దుర్గా దేవాలయం తీసుకొస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాని సందర్భంగా కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి వీళ్ళ సహకారంతో మా దుర్గా దేవాలయం మీద బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అతి త్వరలో. మీకు తెలుసు అందరికి కూడా పార్కింగ్ పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. ఆ పార్కింగ్ కూడా హై టెక్నాలజీలో ఒకేసారి 500 నుంచి 1000 కార్లు పెట్టే ప్లాన్ కూడా జరుగుతుంది. ఆయన కృషి చాలా ఉంది దీంట్లో. మరి ఆయన అలాగే తల్లి దుర్గాదేవి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి మంచి సర్వీస్ చేస్తానికి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి మరి విజయవాడ అభివృద్ధి కోసం పాటుపడటానికి ఆమె తోడ్పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై భవాని. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో డిఎస్సీ అక్రమాలపై సమావేశం నిర్వహించారు. విజయవాడ కరెన్సీ నగర్లోని ఎం కన్వెన్షన్ లో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ నేతలతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు రవిచంద్ర, పానుకంటి చైతన్య, ఇంకా డిఎస్సీలో నష్టపోయిన విద్యార్థులు పలువురు మాట్లాడుతూ బీఎస్సీలో అక్రమాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జన్జీ ఉద్యమం స్ఫూర్తితో ఇక్కడ కూడా విద్యార్థి లోక్యం ఐక్యంగా ఉద్యమాలు సాగించాలని స్పష్టం చేశారు. అందుకు వైసీపీ అండగా నిలుస్తుందన్నారు. జగన్ పాలనలోనే యువతకు న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. బీఎస్సీ అక్రమాలపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా క్రీడా కోటాలో జరిగిన అక్రమాల గురించి అధినేత జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలను వారు ప్రస్తావించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల సోదరులు దేవినేని అవినాష్ గారికి, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సోదరులు మల్లాది విష్ణు గారికి, మన మాజీ డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, అదేవిధంగా స్టేట్ విద్యార్థి విభాగం అధ్యక్షులైన చైతన్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన రవిచంద్ర గారికి, అదేవిధంగా సోషల్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ గారైన అంజిరెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న తిరుపతిరావు గారికి, అదేవిధంగా రామిరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మీరు కార్యక్రమంతో కూడా టీవీ ద్వారా చూడడం జరిగింది, స్క్రీన్ ద్వారా. ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టడం జరిగింది. దానికి సాక్ష్యం ఇక్కడికి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారో 2 అభ్యర్థులు కూడా వచ్చి వారికి జరిగిన నష్టాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ మాట్లాడితే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ అని చెప్తుంటాడు, మాట్లాడితే మా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్ల దూరమే నేను చర్చికి పిలుస్తాను రమ్మని చెప్పని. ఇక్కడున్న అభ్యర్థులు సమాధానం చెప్పవయ్యా స్వామి.
ఇక్కడ అభ్యర్థులు వచ్చారు, మాకు జరిగింది అన్యాయం అని చెబితే దానికి సమాధానం చెప్పవు. పావన నవజీవ నిర్మాతలుగా అని ఎప్పుడూ చెప్పిన కొటేషన్ అక్షర సత్యం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం ఢిల్లీలో ఏం జరిగిందో, జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు యువజనులు గలవిప్పిన ప్రశ్నిస్తే చాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచిన దమ్ము ధైర్యం ఉంది ఎవరికంటే ఒక యువతకి విద్యార్థులకి మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులు యువజనులకి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళే. మనం తలుచుకుంటే ఎటువంటి ప్రభుత్వానైనా తరలించవచ్చు, దింపేయచ్చు, పరిగెత్తవచ్చు అని చెప్పేసి ఢిల్లీలో మనం అందరూ చూసాం. అవునా? మీ అందరికీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ చాలామందికి పెద్దలందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఈ స్టోరీ. అరుణ్ సింహా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అరుణ్ సింహా గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. మీకు చెప్తున్నా. అరుణ్ సింహ ఆమె ఒక క్రీడాకారిణి, వాలీబాల్ నేషనల్ ప్లేయర్. ఆమె ట్రైన్లో ప్రయాణిస్తుండగా కొంతమంది దొంగలు ట్రైన్లో పడతారు. అందరి దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా లాక్కొని కొడతా ఉంటారు. ఈమె క్రీడాకారిణి కాబట్టి ఆమె ధైర్యంగా పట్టుకొనిస్తుంది. ఎదుటితో దొంగలతో ఈమె కొట్టుకోవటం చేస్తూ ఉంటారు. ఇందులో క్లియర్ కట్గా ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్ కోటా, రెండోది 77 జీవో, మూడోది ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వకుండా రిజర్వేషన్ అభ్యర్థులతో ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు. దీనివల్ల ఎవరైతే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చిందో, ఉద్యోగం వచ్చిందో వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా 421 పోస్టులకి ప్రభుత్వం ఒక 2 జీవోలు ఇచ్చి, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తోటి స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి ఎగ్జామ్ లేకుండా, టెట్ ఎగ్జామ్ లేకుండా, కనీసం డిగ్రీ అర్హత లేకుండా ప్రభుత్వం ఒక 2 జీవోలు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఉద్యోగాలు అమ్ముకున్న తర్వాత మరొక జీవో 56 ఇచ్చి పాత పద్ధతిలోనే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తప్పకుండా డిఎస్సి రాయాలని ఒక జీవో ఇచ్చారు. దీనివల్ల ఇది మొత్తం ఒక భారీ స్కాము. ఈ స్కామ్ మీద జంజీ తరహాలోనే ఉద్యమాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ స్థాయిలో కొన్ని కార్యక్రమాలకు పిలిపించారు. ఇదే సందర్భంలో సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతా ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్ట్ పై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధ వెంకన్న తీవ్రంగా స్పందించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనలో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని, దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. దీనిపై ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను బుద్ధ వెంకన్న ఖండించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలననే ప్రజలు తిరస్కరించారని అన్నారు. డిఎస్సి, సిదిరి అప్పలరాజు వ్యవహారాల్లోనూ జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తూ అభివృద్ధి, శాంతి భద్రతలే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాకున్న అవగాహన కూడా మీకు లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం పని చేశారు, ఎలా చేశారు? కోర్టు ఎందుకు డిఎస్సిని రద్దు చేయలేదు చెప్పండి. ఎంపిక ప్రక్రియ ఎందుకు కొనసాగింది చెప్పండి. మీరు వేలాది మంది అభ్యర్థుల నియామకాలు ఎందుకు పూర్తయ్యాయి? జగన్ గారు మీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూశారు. ఇప్పుడు నియమాలు జరుగుతుంటే వాటిపై విషయం కప్పుతున్నారు. మెయిన్ అది మీరు చేయలేని పని లోకేష్ బాబు చేశాడు. దాని మీద మీరేంటి? జగన్మోహన్ రెడ్డికి ఒక అవగాహన లేదు. ఆయనకి ఎప్పుడైతే 11 సీట్లు వచ్చాయో మరి ప్రేమించి మాట్లాడుతున్నాడు. నిన్న ఆ చట్టంలో రాసిన ప్రతి అంశం కూడా ఆలోచన లేకుండా రాసినటువంటి విధానమే. ఏమిటక్కడ మీరు పలాస అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో 2 రాజకీయ వర్గాల మధ్య జరిగింది కాదు కదా. మీరు చంపించినటువంటి సిరిగప్పల రాజుని, గెలిపించినటువంటి సిరిగప్పల రాజును పరామర్శించారు. కానీ చనిపోయిన వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నా? అదే పార్టీ కాదా? ఎందుకల్లా మీరు అంటే చెప్పడం కరెక్ట్ అంటారా? చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏదో గంగా తాగి బైక్ వేసుకొని వెళ్ళి తగిలింది ఇది తన కేసా అని చెప్పేవాడు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అన్ని విధాల అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో 64 నుంచి 65 రూపాయల వరకు విక్రయమవుతున్న నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ ను ప్రభుత్వం కేవలం 52 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసి కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బీపీటీ స్టీమ్ రైస్ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ కౌంటర్ను పరిశీలించిన ఆయన ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయడమే సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితులు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావంతో బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలోకు 64 నుంచి 65 రూపాయల వరకు చేరిందని బోండా ఉమా తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ ను కేవలం కిలో 52 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ప్రత్యేక ధరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించామని, దీంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లో కూడా ప్రత్యేక రైస్ కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. గత 24 నెలలుగా రైతు బజార్ల నిర్వహణను మరింత బలోపేతం చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. రైతు బజార్లను ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతూ నాణ్యమైన ఆహార ధాన్యాలను తక్కువ ధరలకు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని కేవలం 52 రూపాయలకే నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్ ను కొనుగోలు చేసి కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఎలినో ఎఫెక్టు, అనేక రకాల ఇబ్బందుల్లో బయట ధాన్యం రేటు, అలాగే రైస్ బియ్యం రేటు, రా రైస్ కానీ బీపీటీ కానీ అన్నీ కూడా 65 రూపాయలు 70 రూపాయల వరకు వెళ్ళిపోయిన సందర్భంలో మన రాష్ట్రంలో ప్రజలకి తక్కువ ధరకే మరి బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ ప్రతి రైతు బజార్లో 50 రూపాయలకే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, వార్ రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో 50 రూపాయలకు మీకు అందిస్తాం. ఇవాళ రైతు బజార్లు సక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో సక్రమ నిర్వహణకి, అలాగే రైతు బజార్లు అన్ని రకాల ధరలు కూడా అదుపులో తీసుకురావటం, అలాగే ఇవాళ బియ్యం కౌంటర్లు కూడా రాష్ట్రంలో రైతు బజార్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 రైతు బజార్లో కూడా 4 రైతు బజార్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ ఎంతో సౌకర్యం. ఇప్పుడే పాయకాపురం రైతు బజార్లో కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బియ్యాన్ని అందరూ కూడా తక్కువ ధరకే తీసుకోమని కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తూ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ సేవలు అభినందనీయమని ఏపీ దూదేకుల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా కొనియాడారు. ప్రజాసేవ ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న కేసినేని శివనాథ్ కు ప్రజల ఆదరణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ కేసినేని శివనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని 51వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సుఖాసి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ దూదేకుల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగుల మీరా మాట్లాడుతూ నగర పరిశుభ్రత కోసం ఎండనక వాననక కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికుల సేవలను అమూల్యమైనవన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి
ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆయన చూపుతున్న చొరవ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతుందన్నారు. ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ ముందుకు సాగుతున్న కేశినేని శివనాథ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ కేశినేని శివనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల్లో మనం పేరు తెచ్చుకోవాలంటే, ప్రజల హృదయాలను గెలవాలంటే, ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి పేదవాడి నోటి దగ్గర కూడు తీసేసినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడు ఆకలి తెచ్చినటువంటి వ్యక్తి కేశినేని చిన్ని గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక మహిళ సాధికారత, ఒక పారిశ్రామికవేత్త కావాలని ఆయన సంకల్పం చేశారు. హైదరాబాదులో 7 నియోజకవర్గాల్లో మహిళలు తీసుకెళ్లి సొంత ఖర్చులతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేతి పని వృత్తులు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ అనేక ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా స్కూళ్ళు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో గ్రౌండ్లు సరిగా లేక ఆడుకోవటానికి ఆట వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో తన సొంత ఖర్చులతోటి ఆ గ్రౌండ్లన్నీ శుభ్రం చేయించి పిల్లలకి ఆడుకునేటువంటి ఆట వస్తువులు కొనించినటువంటి వ్యక్తి కేశినేని చిన్ని గారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా 51వ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కొంచెం దుర్గారావు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాడవాడలా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు వేడుకలకు ఈ డివిజన్లోనూ శానిటేషన్ విభాగంలో చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు వస్త్ర పంపిణీ కార్యక్రమం, పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శివనాథ్ చిన్ని గారు పార్లమెంటు సభ్యులుగా విజయవాడకి 2,57,000 మెజారిటీతో గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలమే పోరాడుతూ ప్రజలకు ఏం కావాలి మౌలిక వసతులు అనుకుంటూ అతని మార్క్ అనేది చూపించడానికి పెద్దలు చెప్పినట్టుగా కనకదుర్గమ్మ గుడి, దేవస్థానం, తిరుపతి అంతటి ప్రసిద్ధి చెందేటట్టుగా తీర్చిదిద్దడానికి 900 కోట్ల రూపాయల పైచీలకు శాంక్షన్ చేయిస్తూ, అలాగే రైల్వే స్టేషన్ కూడా విజయవాడ వెస్ట్ ఈస్ట్ విభాగానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించడానికి, విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలకి అతి శరవేగంగా ప్రయత్నం చేస్తున్నట్టు శివనాథ్ చిన్ని గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి ప్రజలందరి సేవలో మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇటు సంక్షేమం అటు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా చేస్తున్నాం. డిఎస్సీ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. డిఎస్సీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అర్ధరాత్రి దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి ఇంటిపై పోలీసులు దాడి అమానుషమన్నారు. కర్నూలు జిల్లాలో మాలగంగమ్మ లాకప్ మరణం, ఆముదాల వలస ఘటనలో లేని వారిపై కేసుల నమోదు వంటి అంశాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన, స్కామ్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం, ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తరలేపాడు. దానిలో కూడా మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్ళి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే
దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకు వచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా అర్ధరాత్రి అపరాత్రి కాదు మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు నిర్బంధించి అని వీడియో కాల్లో చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికి నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్ పరాకాష్ట దృశ్యాలు ఇవి. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక చొరవ చూపుతున్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న కొనియాడారు. ఎలాంటి భేషజాలు గర్వం లేకుండా అందరినీ కలుపుకు వెళ్తూ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నిగర్వి కేశినేని చిన్ని అని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంట్ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని టీడీపీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బుద్దా వెంకన్నతో కలిసి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి అక్కడున్న టీడీపీ కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు బాటలో నడుస్తూ అభివృద్ధి సంక్షేమానికి ఆయన పెద్దపీట వేస్తారని కొనియాడారు. గతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఆయన పూర్తి చేశారని, ప్రజానేత అయిన కేశినేని చిన్ని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి బుద్దా వెంకన్న అని, పదవులతో సంబంధం లేకుండా ఆయన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ ఎంపీ అనే గర్వం ప్రదర్శించకుండా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే నిగర్వి కేశినేని చిన్ని అని ప్రశంసించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పారు. దివంగత నేత కాకాని వెంకటరత్నం పుట్టినరోజు నాడే కేశినేని శివనాథ్ కూడా జన్మించడం గొప్ప యాదృచ్ఛికమని, నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఆయనలో ఉన్నాయని కొనియాడారు. గత 2 ఏళ్లలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని, రాబోయే రోజుల్లో బుద్దా వెంకన్న ఎంపీ కేశినేని శివనాథ్ల కలయికతో విజయవాడ పార్లమెంట్ తో పాటు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు ఒక మంచి వాతావరణం, గ్రూపులకి లేకుండా ఒక మంచి హృదయంతో పార్లమెంట్ సభ్యులంటే ఆయన 7 నియోజకవర్గాలకే పార్లమెంట్ మెంబర్. ఇక్కడ గ్రూపులు లేవు, అంతా ఒకటే. ఎంపీ గారు అవనండి, ఎమ్మెల్యే గారు అవనండి, ఇన్ఛార్జి గారు అందరూ ఒకటే అనే ఒక మంచి హృదయంతో ఇవాళ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. మరి ఆయన్ని ఇప్పుడే నేను ఒక టీవీలో బ్రేకింగ్ చూశాను. ప్రధానమంత్రి మోదీ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నిన్ను వేరేళ్ళు జీవించడమే కాక రాజకీయాల్లో ఇంకా ముందుండాలి అని ఆయన ఆస్వాదించడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి చలసాని ఆంజనేయ గారు ఎప్పటి నుంచో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. శాసన మండలిలో ఆ రోజు విధానాన్ని వ్యతిరేకించడంలో కానీ, ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడు కాబట్టి ప్రతి కార్యకర్తకి కూడా పదవున్నా లేకపోయినా ఎంతో ఆత్మీయంగా ఎంతో ప్రేమతో పనిచేసేటువంటి ఈ జిల్లాలో ఎక్కడైనా ఒక బ్రాండ్ ఉద్దాయంగానంటే నిర్మోహమాటంగా ధైర్యంగా పార్టీ కోసం ఏ పూటైనా ఎక్కడైనా మనిషి ఉండా లేకపోయినా ఒకే రకంగా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, పదవులతో సంబంధం లేకుండా వ్యక్తిత్వం ప్రధానంగా నడిచేటువంటి ఉద్దాయంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.